రోడ్డు పక్కన దారుణమైన పరిస్థితిలో ఉన్న ఒక కుక్కను మీరు ఎప్పుడైనా చూసారా? దాని కళ్ళలో ఏదో చెప్పాలనుకునే ఒక వింతైన నిస్సహాయత కనిపిస్తుంది. అలాగే కళ్ళమ్మట నీళ్లు కారుస్తూ బరువులు మోస్తున్న ఒక ఎద్దును మీరెప్పుడైనా చూసారా? వాటిని చూసినప్పుడు పాపం మూగజీవులు కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ జంతువు చర్మం లోపల అసలు ఎవరున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ కుక్క లేదా ఎద్దు శరీరంలో నరకం అనుభవిస్తున్న ఆ ఆత్మ పోయిన జన్మలో ఒక పెద్ద కోటీశ్వరుడు కావచ్చు, లేదా ఒక గొప్ప విద్యావంతుడు కావచ్చు, లేదా మీలా నాలా ఒక సాధారణ మనిషి కూడా అయి ఉండొచ్చు. ఈరోజు మనం ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ నిజం మిమ్మల్ని కొంచెం భయపెట్టొచ్చు, కానీ ఈ భయం మనకు చాలా అవసరం. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత మళ్లీ మనిషిగానే పుడతాడన్న గ్యారంటీ లేదు. గరుడ పురాణం ఇదే చెప్తోంది. ఈ విశ్వంలో 84 లక్షల రకాల శరీరాలున్నాయి. ఇవి కేవలం జీవరాశులు మాత్రమే కాదు, ఇవన్నీ ఒక రకమైన జైలు గదులు. జైలులో ఒక్కో నేరానికి ఒక్కో బ్యారక్ ఎలా ఉంటుందో, ప్రకృతి కూడా ఒక్కో పాపానికి ఒక్కో శరీరాన్ని డిజైన్ చేస్తుంది. మీ ఇప్పటి అలవాట్లు మీ తర్వాతి శరీరాన్ని ఎలా డిజైన్ చేస్తున్నాయో చెప్పే ఆ సీక్రెట్ కర్మల లిస్ట్ను మనం ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాం. మనిషి ఎన్నో దశలు దాటి ఈ స్థాయికి ఎదిగాడని సైన్స్ చెబుతోంది. మరి మనిషి మళ్ళీ వెనక్కి వెళ్లి జంతువు అవుతాడని గరుడ పురాణం ఎందుకు చెబుతోంది? ఇది అర్థం చేసుకోవాలంటే మనం మనసు లోపల ఉండే సైకాలజీని అర్థం చేసుకోవాలి. వేల ఏళ్ల క్రితమే మన ఋషులు కనిపెట్టిన ఒక సైకలాజికల్ నిజాన్ని నేటి మోడర్న్ సైకాలజీ కూడా ఒప్పుకుంటోంది. అదే అంతం మతిసో గతి అనే విషయం. అంటే చనిపోయే సమయానికి మీ మనసులో ఏ ఆలోచన, ఏ కోరిక లేదా ఏ అలవాటు ఎక్కువగా ఉంటుందో మీకు తర్వాతి శరీరం కూడా అలాగే వస్తుంది. ప్రకృతి ఎప్పుడూ చాలా న్యాయంగా వ్యవహరిస్తుంది. మీరు దేన్ని ఎక్కువగా కోరుకుంటారో అది మీకు వస్తుంది. మనం నోటితో ఏం అడుగుతున్నామనేది ముఖ్యం కాదు. మన సబ్ కాన్షియస్ మైండ్లో, మన అలవాట్లలో మనం ఏ కోరుకుంటున్నామనేది అక్కడ పాయింట్. ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి తన జీవితం మొత్తం కేవలం తినడం, రుచులు చూడడం మీదే ఆసక్తి చూపిస్తాడు. అతనికి ధర్మం, జ్ఞానం, సేవ లాంటివి ఏమీ పట్టవు. పక్కవాడి బాధలు అస్సలు పట్టించుకోడు. అతని ఫోకస్ మొత్తం 24 గంటలు కేవలం తిండి మీదే. అతను చనిపోయేటప్పుడు అతని ఆత్మ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? కేవలం ఆకలి, కేవలం రుచి. మరి ప్రకృతి అతనికి మళ్ళీ మనిషి శరీరం ఎందుకు ఇస్తుంది? మనిషి శరీరం అనేది మోక్షం కోసం, జ్ఞానం కోసం, ఇతరులకు సేవ చేయడం కోసం వచ్చింది. నీకు కేవలం తినడం, రుచులు మాత్రమే ఇష్టం కదా అని ప్రకృతి అంటుంది. అందుకే రోజంతా తింటూనే ఉండే ఒక శరీరాన్ని అతనికిస్తుంది. అప్పుడప్పుడు పందిగానో, చెత్త కుప్పల్లో తిరిగే జంతువులుగానో కూడా పుట్టిస్తుంది. ఇప్పుడు మనం గరుడ పురాణంలోని అసలైన ఘట్టంలోకి అడుగు పెడుతున్నాం. ఏ పాపానికి లేదా ఏ అలవాటుకు ఎలాంటి శరీరం వస్తుందో ఇందులో చాలా క్లియర్గా ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇది కేవలం ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, మనల్ని మనం మార్చుకునే ఒక అవకాశం. గరుడ పురాణంలో చెప్పిన మొదటి అతిపెద్ద పాపం అన్నం లేదా డబ్బు దొంగిలించడం. ఇతరుల కష్టాన్ని దోచుకునేవాడు, ఇతరులను మోసం చేసి వాళ్ళ డబ్బు లేదా అన్నం లాక్కునేవాడి ఆత్మ చాలా దిగజారిపోతుందని గరుడ పురాణంలోని ప్రేతఖండంలో రాసుంది. ఇలాంటి వ్యక్తి సైకాలజీ ఒకసారి అర్థం చేసుకోండి. ఒక దొంగ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాడు ఎప్పుడూ దాక్కోవాలనుకుంటాడు. వాడికి వెలుతురంటే భయం. ఎవరైనా చూస్తారేమో అని ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. వాడు ఎప్పుడూ చీకటి మూలలు వెతుక్కుంటాడు. జీవితం అంతా ఇలా దాక్కుంటూ పక్కవాడి సొమ్ము తిన్నాడు. అందుకే చనిపోయిన తర్వాత ప్రకృతి వాడి మైండ్ సెట్కి సరిపోయే ఒక శరీరాన్ని ఇస్తుంది. ఎప్పుడూ దాక్కుని ఉండే, వెలుతురంటే భయపడి పక్కవాడి అన్నం తీసుకుని తినే ఒక శరీరాన్ని ప్రకృతి వాడికిస్తుంది. అన్నం దొంగిలించేవాడు లేదా పక్కవాడి భోజనం లాక్కునేవాడు వచ్చే జన్మలో ఎలుకలా పుడతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎలుకను మీరు ఎప్పుడైనా గమనించారా? అది ఎప్పుడూ కలుగులో దాక్కునే ఉంటుంది. మనిషి అలికిడి వినగానే పారిపోతుంది. ఎప్పుడూ భయపడుతూ ఉంటుంది. అది ఎప్పుడూ ఒక రకమైన భయంతో వణుకుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందా, ఏం లాక్కుని ఆ కన్నంలోకి వెళ్ళిపోదామని ఎదురు చూస్తూ ఉంటుంది. లోపల ఆత్మ అదే, కానీ శరీరం మాత్రం వేరే అన్నమాట. వాడు అల్లిన వలలో వాడే చిక్కుకున్నట్టు. ఇక తర్వాత మాటను తప్పుగా వాడడం మరియు నిందించడం. కలియుగంలో ఇది చాలా కామన్ అయిపోయిన పెద్ద పాపం. మన నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తాం. మన మాటలే మన ఫ్యూచర్ను డిసైడ్ చేస్తాయని మనం అస్సలు ఊహించాం. ఎదుటి వాళ్ళని అవమానించడం, పెద్దలను తిట్టడం, లేదా వెనకాల ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. గురువులను నిందించేవాళ్ళు, శాస్త్రాలను ఎగతాళి చేసేవాళ్ళు, లేదా కారణం లేకుండా ఇతరుల మీద అరిచేవాళ్ళు వచ్చే జన్మలు కుక్కలుగా పుడతారని గరుడ పురాణం చెబుతుంది. ఎందుకంటే కుక్క ఏం చేస్తుంది? అది కారణం లేకుండా మురుగుతుంది. ఎదురుగా ఉన్నది ఎవరు అనేది దానికి అనవసరం. అది కేవలం మురుగుతుంది, మీద పడుతుందంతే. ఇక మూడవ పాపం కామ, వాంఛ మరియు అక్రమ సంబంధాలు. గరుడ పురాణం విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. తమ హద్దులు దాటే స్త్రీ లేదా పురుషుడు తమ పార్ట్నర్ను మోసం చేసేవాళ్ళు లేదా ఇతరుల పరువు మీద కన్నేసేవాళ్ల తర్వాతి జన్మ చాలా కష్టంగా ఉంటుంది. శాస్త్రాల ప్రకారం అత్యాచారం చేసేవాడు లేదా మహిళలను వేధించేవాడు వచ్చే జన్మలో తోడేలు లేదా కుక్కలా పుడతాడు. లేదా వాడికి బ్రహ్మరాక్షసుడు లేదా బేతాళుడు లాంటి ఒక భయంకరమైన జన్మ వస్తుంది.
అక్కడ వాడు తన కోరికలకు బానిసగా బ్రతుకుతాడు. కానీ వాడికి ఎప్పుడూ తృప్తి అంటూ ఉండదు. ఆకలి వేస్తుంది కానీ తినలేడు, దాహం వేస్తుంది కానీ తాగలేడు. వాడి లోపల మంట వాడిని నిరంతరం కాల్చేస్తూనే ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్, హింస మరియు క్రూరత్వం. చిన్న చిన్న విషయాలకే హింసకు దిగేవాళ్ళు, అమాయక జంతువులను చంపేవాళ్ళు, లేదా ఇతరులను ఏడిపించి ఆనందించే వాళ్ళ గురించి కూడా ఇందులో ఉంది. ఈ రోజుల్లో చాలామంది సరదా కోసం వేటాడడం లేదా జంతువుల్ని హింసించడం మనం చూస్తున్నాం. హింస చేసేవాడి లోపల ఒక భయంకరమైన వేడి, ఒక రకమైన విషం నిండి ఉంటుంది. గరుడ పురాణం దీన్ని వివరించింది. వాడి నరాల్లో జాలి ఉండదు, కేవలం క్రూరత్వం ప్రవహిస్తుంది. అలాంటి వ్యక్తి వచ్చే జన్మలో సింహం, పులి లాంటి క్రూర జంతువులు లేదా తేలు, పాము లాంటి విషసర్పాల్లో పుడతాడు. ముఖ్యంగా దాక్కుని దాడి చేసేవాళ్ళు, ఎప్పుడూ అసూయతో రగిలిపోయేవాళ్ళు, అవకాశం దొరకగానే కాటేసే వాళ్లకు పాము జన్మ వస్తుంది. వీళ్ళు ఎదురుగా చాలా స్వీట్గా మాట్లాడతారు, కానీ వెనకాల గోతులు తవ్వుతారు. ఒక పాము జీవితం ఎలా ఉంటుందో వాళ్ళ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్, తీసుకున్న అప్పు తీర్చకపోవడం. ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయింది. మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాం, స్నేహితుల దగ్గర అప్పు తీసుకుంటాం, ఆ తర్వాత తిరిగి ఇవ్వకపోతే ఏమవుతుందిలే అని అనుకుంటాం. మనం చాలా తెలివైన వాళ్ళమని, ఎదుటి వాళ్ళని బోల్తా కొట్టించామని ఫీల్ అవుతాం. కానీ మీరు చేసుకున్న అతి ఖరీదైన డీల్ ఇదే అని గరుడ పురాణం చెబుతోంది. కావాలని ఎవరికైనా అప్పు ఎగ్గొట్టి మీరు చనిపోతే వచ్చే జన్మలో అదే వ్యక్తి ఇంట్లో మీరు జంతువుగా పుట్టాల్సి వస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. గుర్రం, ఎద్దు, గేదె లేదా కుక్కగా పుట్టి వాడి కోసం మీరు పనిచేయాలి. మీరు కష్టపడి ఆ అప్పును వడ్డీతో సహా పైసలతో తిరిగి చెల్లించే వరకు వాడి కోసం పనిచేయాలి. కొంతమంది యజమానుల కోసం కొన్ని జంతువులు ప్రాణాలు ఇచ్చేయడం మీరు చూసే ఉంటారు. ఓనర్ వాటిని కొట్టినా, పస్తులు ఉంచినా అవి విశ్వాసంగా ఉంటాయి, వదిలి వెళ్ళవు. అవన్నీ కూడా తమ పాత అప్పులు తీర్చుకుంటున్న ఆత్మలే. అవి ఏ గొలుసులతోనూ బంధించలేదు, అవి తమ కర్మల అప్పుతో బంధించబడ్డాయంతే. ఇక నెక్స్ట్ వన్, పాపం జ్ఞానాన్ని అవమానించడం. పండితులను, పుస్తకాలను లేదా జ్ఞానాన్ని ఎగతాళి చేసేవాళ్ళు ఇందులో ఉంటారు. తమకు అంతా తెలుసని, పెద్దల సలహాలు అవసరం లేదని వీళ్ళు నమ్ముతారు. సత్సంగాలకు వెళ్లి నిద్రపోయేవాళ్ళు లేదా పనికిరాని మాటలు మాట్లాడేవాళ్ళు వచ్చే జన్మలో ఎద్దుగా పుడతారు. ఎద్దులు చాలా బలంగా ఉంటాయి, శరీరం కూడా చాలా పెద్దగా ఉంటుంది. జీవితాంతం అది వేరొకరి కనుసన్నల్లో నడవాల్సిందే. దాని ముక్కుకు తాడు వేస్తారు. తన విచక్షణను వాడని వాడికి, జ్ఞానాన్ని గౌరవించని వాడికి ప్రకృతి ఆ బుద్ధిని లేకుండా చేస్తుంది. వాడిని ఒక మందబుద్ధి జంతువుగా మార్చేస్తుందన్నమాట. ఇదంతా విన్నాక అసలు మళ్ళీ మనిషిగా పుట్టడం ఇంపాసిబుల్ అని అనిపిస్తూ ఉండొచ్చు. మనందరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు అబద్ధం చెప్పే ఉంటాం, ఎవరో ఒకరి మనస్సు నొప్పించే ఉంటాం, లేదా ఏదో ఒక స్వార్థం చూసుకునే ఉంటాం. అంటే మనమంతా జంతువులం అయిపోతామా అని మీరు అడగొచ్చు. మనమంతా నరకానికే వెళతామా అంటే ఇక్కడే గరుడ పురాణం మనకొక దారి చూపిస్తుంది. ఈ లిస్టు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మార్చడానికి. దీన్ని ఒక డయాగ్నోసిస్ లాగా చూడండి. జబ్బేంటో తెలిస్తేనే కదా మందు సరిగ్గా పడేది. మరి దానికి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో కూడా గరుడ పురాణమే చెబుతోంది. తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా పాపం చేస్తే దాన్ని ఎలా కడుక్కోవాలి, కర్మను ఎలా క్యాన్సిల్ చేయాలో తెలుసుకోండి. మొదటి దారి, తప్పు ఒప్పుకోవడం. ఏ క్షణంలో అయితే మీరు మీ గర్వాన్ని పక్కన పెట్టి అవును నాదే తప్పు అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి క్షమాపణ అడుగుతారో ఆ క్షణంలోనే మీ కర్మల విత్తనాలు కాలిపోవడం మొదలు పెడతాయి. ఆ పశ్చాత్తాపం అనే మంట మీ పాపాల్ని కాల్చేస్తుంది. కానీ అది కేవలం మాటల వరకే ఉండకూడదు, నిజంగా గుండెల్లోంచి రావాలి. నేను తప్పు చేశాను అన్న బాధ మీ కళ్లల్లో నీళ్లు తెప్పించాలి. ఇక రెండో దారి, దానం, సేవ. కర్మను కర్మతోనే కొట్టేయాలి. మీరు డబ్బు దొంగిలించుంటే దానం చేయడం మొదలుపెట్టండి. మీ సంపాదనలో కొంత భాగం మంచి పనులకు వాడండి. ఎవరికైనా మీరు బాధ కలిగించి ఉంటే నిస్వార్థంగా సేవ చేయండి. జంతువులను బాగా చూసుకోండి. వాటి కడుపు కాల్చకుండా కడుపు నిండా తిండి పెట్టండి. ఇవన్నీ కాకుండా మనం ఏం చేసినా ఎవరూ చూడడం లేదు అనుకుంటాం. మూసిన గదుల్లో తప్పులు చేస్తాం. కానీ మన లోపల ఉన్న సాక్షి ఇదంతా గమనిస్తూ ఉంటుంది, లెక్కలు వేస్తూ ఉంటుంది. మన కర్మల లెక్కలు రాసే ఆ చిత్రగుప్తుడు ఎక్కడో బయట లేడు, మన సబ్కాన్షియస్ మైండ్లోనే ఉన్నాడు. మనం చేసే ప్రతి పని ఒక ముద్రలా మన మనసు మీద పడుతుంది. మరణం తర్వాత అదే ముద్ర మన కొత్త శరీరాన్ని తయారు చేస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి పడుకునే ముందు మీ గురించి మీరే ఒకసారి ఆడిట్ చేసుకోండి. మీ కర్మల లిస్ట్ని తయారు చేసుకుని వాటిని ఎలా కాల్చేయాలో చూడండి. దానం చేయాలా, మంచి పనులు చేయాలా, తప్పు ఒప్పుకోవాలా, రాబోయే రోజుల్లో ఎలా నడుచుకోవాలి అనేది లిస్ట్ అవుట్ చేసుకుని ప్రతి దానికి ఒక లెక్క చెప్పండి. ఈ కర్మల